अस्सलाम वालेकुम नाज़रीन, नज़रते हैं आज के कायम खबर पर। आज की हमारी ये खबर है मीरपेट पीएस लिमिट से, जहां पर अमर राजकुमार रेड्डी एक मानेवा चोर था जिसको मीरपेट पुलिस ने हिरासत में ले लिया, जिसके पास से सोना, चांदी, मोबाइल फोन ऐसे बहुत सारी चीजें बरामद की हैं। तो आइए मीरपेट से ये खबर हम आपको दिखाते हैं। మనం మీర్పేట్ పోలీస్ స్టేషన్లోని ఈ యొక్క ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించిన మనం ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఇందులో మనం ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మునితాని అమర్ రాజ్ కుమార్ రెడ్డి ఎలియాస్ అమర్ రాజ్ ఎలియాస్ డాల్ మరియు ఇంకోటి తిప్పిని బోయిన సాయి కిరణ్, వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మీర్పేట పోలీస్ స్టేషన్కి సంబంధించిన 7 కేసెస్ దొంగతనాలు ఇతను ఒప్పుకోవడం జరిగింది. అలాగే వేరే వేరే పోలీస్ స్టేషన్ సంబంధించి మలక్పేట కానీ, మైలదేవరపల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఇలా వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించిన మొత్తం 13 కేసులు వీళ్ళిద్దరూ దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకున్నారు. వీరి నుండి మనము ఒక 70 గ్రామ్స్ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, సిల్వర్ ఆర్టికల్స్ 1 కేజీ మరియు 2 LCD టీవీలు, 4 మోటార్ సైకిళ్ళు, దీనిలో 8 స్మార్ట్ ఫోన్స్, మొత్తం టోటల్ వర్త్ 8 lakhs వరకు మన ప్రాపర్టీ వీరి వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. దీనిలో ఒకటి BMW మోటార్ సైకిల్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క వీళ్ళ ఆపరేషన్ ఏంటంటే డే టైంలో వీళ్ళు ఇల్లు ఏం తాళం వేస్తున్నాయని చెప్పి చూడడం, అలాగే మోటార్ సైకిల్ ఎక్కడైనా కెమెరా లేని కాడ అట్లా చూసి ఆ మోటార్ సైకిల్ ఎత్తుకపోవడం కానీ, ఈ ఇంటి తాళాలు వలగొట్టడం కానీ చేస్తుంటారు. వీళ్ళ మీద గతంలో ఈ డాల్ అనే మీద ఇదివరకు కూడా మనం PD యాక్ట్ పెట్టడం జరిగింది. అతను PD యాక్ట్ తర్వాత జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ ఇలాగే అఫెన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. అతని మీద టోటల్ ఈ 13 కేసులు కాకుండా గతంలో 45 కేసులు, ఈ దొంగతనాలకు సంబంధించిన 45 కేసులు ఉన్నాయి. అలాగే ఇంకో అతని మీద కూడా మనకు ఒక కేసు ఉంది చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో. సో ఈ ఇద్దరిని ఈరోజు మనం అరెస్ట్ చేసి ఈ యొక్క రికవరీ చేసిన ప్రాపర్టీతో సహా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. వీరి మీద మళ్ళీ ఆఫీసర్స్ మన DCP LB నగర్ మరియు CP రాచకొండ గారి ఆదేశానుసార ప్రకారం ఇతని మీద మళ్ళీ PD యాక్ట్ పెట్టి మళ్ళీ లోపలికి పంపడం జరుగుతుంది. దొంగతనాల్లో ఉన్నటువంటి నిందితులను పట్టుకున్నటువంటి ఈ యొక్క మీర్పేట ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి కానీ, మీర్పేట DI సత్యనారాయణ మరియు మారయ్య, అలాగే ఇంకా క్రైమ్ స్టాఫ్ అందరినీ ఆఫీసర్స్ అందరూ అభినందించారు. రియల్గా ఇది మంచి వర్క్. ఇది లేకపోతే ఇది ఎవ్రీడే ఇది ఒక పెద్ద హెడేక్ ఇష్యూ. ఇది దొంగతనాలు చేయడము, తప్పించుకొని తిరగడము, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మన పోలీస్ స్టేషనే కాకుండా వేరే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ యొక్క పనితీరు వల్ల దొంగలను దొరకబట్టడం జరిగింది. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అలవాటయి వీళ్ళకు మళ్ళీ వేరే వ్యాపకం పని చేయడం అలవాటు లేక మళ్ళీ తిరిగి దొంగతనాలు చేయడము, అటు బంగారం అమ్మేసి జల్సాలకు అలవాటు పడడం వల్ల వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రైమ్లో మన ఈ డిటెక్టివ్ పోలీసులు వీళ్ళని పట్టుకోవడంలో మనకు CC ఫుటేజ్ కూడా చాలా వరకు ఉపయోగపడ్డాయి. దాని ద్వారా కూడా మనకు క్లూస్ వచ్చాయి. ఇంకా వేరే విధంగా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ CCTV ఫుటేజ్ ద్వారానే మనం వీళ్ళని పట్టుకోగలిగాం. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब
जो कि बिल्कुल 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 आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।